హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం భారత రాజ్యాంగ విశ్లేషణలో ఒక అత్యంత కీలకమైన మరియు అదే సమయంలో కొంత వివాదాస్పదమైన అధ్యయనాన్ని ప్రారంభించబోతున్నాం. ఎం లక్ష్మీకాంత్ గారి ఇండియన్ పాలిటీ గ్రంథంలోని చాప్టర్ 17 ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, తెలుగులో అధ్యాయం 17 అత్యవసర పరిస్థితుల నిబంధనలు. ఈ విశ్లేషణలో మనం భారత రాజ్యాంగంలోని పార్ట్ 18వ భాగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ 352 నుండి 360 వరకున్న ప్రతి నిబంధనను క్షుణ్ణంగా క్లాజ్ బై క్లాజ్ పద్ధతిలో అధ్యయనం చేద్దాం. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత మరియు భద్రతలకు ముప్పు వాటిల్లిన అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవడానికి మన రాజ్యాంగ నిర్మాతలు ఈ నిబంధనలను ఎందుకు రూపొందించారో లోతుగా అర్థం చేసుకుందాం. ఈ అధ్యాయంలోకి ప్రవేశించే ముందు భారత రాజ్యాంగ ప్రధాన శిల్పి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ యొక్క దార్శనికతను ప్రతిబింబించే ఈ మాటలను మనం అర్థం చేసుకోవాలి. ఆయన అన్నట్లుగా అత్యవసర పరిస్థితులలో మన రాజ్యాంగం ఒక ఏకకేంద్ర వ్యవస్థగా పనిచేసేలా రూపొందించబడింది. అంటే ఏమిటి? ఇది భారత రాజ్యాంగం యొక్క ఒక అద్వితీయమైన లక్షణం. సాధారణ సమయాల్లో మనది ఒక సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు స్పష్టంగా విభజించబడి ఉంటాయి. రాష్ట్రాలకు వాటి పరిధిలో స్వయం ప్రతిపత్తి ఉంటుంది. కాని దేశ భద్రతకే ముప్పు వాటిల్లినప్పుడు మన రాజ్యాంగం ఎటువంటి అధికారిక సవరణ అవసరం లేకుండానే తాత్కాలికంగా తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. అది సమాఖ్య నుండి ఏకకేంద్ర వ్యవస్థగా మారిపోతుంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలు సంక్రమిస్తాయి మరియు రాష్ట్రాలు కేంద్రం యొక్క పూర్తి నియంత్రణలోకి వెళ్తాయి. ఈ అసాధారణ మార్పు వెనుక ఉన్న తర్కం మరియు ఆవశ్యకత ఏమిటో ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన విశ్లేషణ ఈ పద్ధతిలో సాగుతుంది. ముందుగా ఈ నిబంధనల పరిచయం, వాటిని రాజ్యాంగ సేఫ్టీ వాల్వ్ అని ఎందుకంటారో తెలుసుకుంటాం. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైన జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఆర్టికల్ 352 దానిలోని ప్రతి క్లాజ్తో సహా క్షుణ్ణంగా పరిశీలిస్తాం. దాని ప్రభావాలు, తరచుగా వివాదాస్పదమయ్యే రాష్ట్రపతి పాలన లేదా ఆర్టికల్ 356 మరియు ఆర్టికల్ 360 కింద వచ్చే ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి కూడా వివరంగా చర్చిస్తాం. ఈ ప్రక్రియలో కార్యనిర్వాహక వర్గం యొక్క అధికార దుర్వినియోగాన్ని అరికట్టడంలో న్యాయ వ్యవస్థ యొక్క కీలక పాత్రను, ముఖ్యంగా న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ అధికారాన్ని విశ్లేషిస్తాం. చివరగా ఈ అధికారాల సమతుల్యత గురించి ఒక శక్తివంతమైన సమగ్రమైన సమీక్షతో ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. సెక్షన్ 1 ఇంట్రొడక్షన్, ది సేఫ్టీ వాల్వ్. పరిచయం, రాజ్యాంగ రక్షణ కవాటం. అసలు రాజ్యాంగంలో ఈ అత్యవసర నిబంధనలను ఎందుకు పొందుపరిచారు? దీని ప్రాథమిక ఉద్దేశం ఒక్కటే: దేశ సార్వభౌమాధికారం, సావరెంటీ, ఐక్యత, యూనిటీ, సమగ్రత, ఇంటెగ్రిటీ, భద్రత, సెక్యూరిటీ, ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ మరియు రాజ్యాంగాన్ని కాపాడటం. ఇవి రాజ్యాంగానికి ఒక రక్షణ కవాటం, సేఫ్టీ వాల్వ్ లాంటివి. ఒక ప్రెషర్ కుక్కర్లో పీడనం విపరీతంగా పెరిగిపోయినప్పుడు సేఫ్టీ వాల్వ్ ఎలా అయితే ఆవిరిని బయటకు పంపి కుక్కర్ పేలకుండా కాపాడుతుందో, అలాగే దేశం యుద్ధం, తిరుగుబాటు వంటి అసాధారణమైన సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వానికి ఆ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన తాత్కాలిక అసాధారణ అధికారాలను అందించి రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలకుండా కాపాడుతాయి. భారత రాజ్యాంగం 3 విభిన్న రకాల అత్యవసర పరిస్థితులను స్పష్టంగా నిర్దేశిస్తుంది. మొదటిది ఆర్టికల్ 352 ప్రకారం విధించే జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ. ఇది యుద్ధం, బాహ్య దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు వంటి దేశ భద్రతకే ముప్పు వాటిల్లే అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో విధిస్తారు. రెండవది ఆర్టికల్ 356 ప్రకారం విధించే రాష్ట్ర అత్యవసర పరిస్థితి, స్టేట్ ఎమర్జెన్సీ. దీనిని మనం సాధారణ పరిభాషలో రాష్ట్రపతి పాలన, ప్రెసిడెన్సీ రూల్ అని పిలుస్తాం. ఇది ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు విధిస్తారు. మూడవది ఆర్టికల్ 360 ప్రకారం విధించే ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఇది భారతదేశ ఆర్థిక స్థిరత్వానికి లేదా పరపతికి తీవ్రమైన ముప్పు వాటిల్లినప్పుడు ప్రకటిస్తారు. ఇప్పుడు వీటిలో ప్రతిదానిని రాజ్యాంగపరంగా వివరంగా పరిశీలిద్దాం. సెక్షన్ 2 నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్టికల్ 352. మన విశ్లేషణలో అత్యంత ముఖ్యమైన మరియు పౌరుల ప్రాథమిక హక్కులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే భాగమిది. జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఆర్టికల్ 352ను ఇప్పుడు లోతుగా క్లాజ్ బై క్లాజ్ పద్ధతిలో అధ్యయనం చేద్దాం. ఈ నిబంధన యొక్క ప్రతి క్లాజ్ను, దాని చారిత్రక నేపథ్యాన్ని మరియు ముఖ్యంగా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దానిలో వచ్చిన మౌలికమైన మార్పులను మనమిప్పుడు విశ్లేషించబోతున్నాం. ఆర్టికల్ 352 క్లాజ్ 1 ఏమి చెబుతోంది? యుద్ధం,
బాహ్య దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు కారణంగా భారతదేశ భద్రతకు గాని లేదా దేశంలోని ఏదైనా భాగానికి గాని ముప్పు వాటిల్లిందని రాష్ట్రపతి సంతృప్తి చెందితే ఆయన జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. ఇక్కడ ప్రెసిడెంట్ ఇస్ సాటిస్ఫైడ్ అంటే రాష్ట్రపతి వ్యక్తిగత సంతృప్తి కాదు, కేంద్ర కేబినెట్ సలహా మేరకు ఆయన తీసుకునే నిర్ణయం. మరో కీలక విషయమేమిటంటే యుద్ధం లేదా దురాక్రమణ వాస్తవంగా జరగకముందే జరగబోతోందన్న తీవ్రమైన ముప్పున్నప్పటికీ ఇమినెంట్ డేంజర్ రాష్ట్రపతి ఈ ప్రకటన చేయవచ్చు. ఈ స్లైడ్లో ఉన్న 3 పదాలు యుద్ధం, బాహ్య దురాక్రమణ మరియు సాయుధ తిరుగుబాటు చాలా కీలకమైనవి. యుద్ధం లేదా బాహ్య దురాక్రమణ కారణాలతో విధించే ఎమర్జెన్సీని బాహ్య అత్యవసర పరిస్థితి ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అని, సాయుధ తిరుగుబాటు కారణంగా విధించేదానిని అంతర్గత అత్యవసర పరిస్థితి ఇంటర్నల్ ఎమర్జెన్సీ అని వర్గీకరిస్తారు. ఇప్పుడు ఈ స్లైడ్లో మనం భారత రాజ్యాంగ చరిత్రలోనే ఒక కీలకమైన సవరణను చూస్తున్నాం. ఇది 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇది అత్యవసర నిబంధనల దుర్వినియోగాన్ని అరికట్టడంలో ఒక మైలురాయి. వాస్తవానికి రాజ్యాంగం మొదట్లో సాయుధ తిరుగుబాటు అనే పదానికి బదులుగా అంతర్గత కల్లోళం ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదాన్ని ఉపయోగించింది. అయితే ఈ పదం చాలా అస్పష్టంగా, విస్తృతమైనదిగా ఉంది. దీనికి స్పష్టమైన నిర్వచనం లేదు. రాజకీయ నిరసనలు, ఆందోళనలు, శాంతిభద్రతల సమస్యలు, వీటిలో దేనినైనా అంతర్గత కల్లోళంగా వ్యాఖ్యానించి అత్యవసర పరిస్థితిని విధించే ప్రమాదముంది. 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం సరిగ్గా ఇదే కారణంతో దీనిని దుర్వినియోగం చేసి అత్యవసర పరిస్థితిని విధించిందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ చేదు అనుభవం దృష్ట్యా జనతా ప్రభుత్వం 44వ సవరణ ద్వారా అంతర్గత కల్లోలం అనే అస్పష్టమైన పదాన్ని తొలగించి దాని స్థానంలో సాయుధ తిరుగుబాటు ఆర్మ్డ్ రెబెలియన్ అనే చాలా స్పష్టమైన, కఠినమైన పదాన్ని చేర్చింది. దీని అర్థం ప్రభుత్వంపై ప్రజలు ఆయుధాలతో హింసాత్మకంగా తిరుగుబాటు చేస్తేనే అంతర్గత ఎమర్జెన్సీ విధించగలరు. ఇది దుర్వినియోగాన్ని నివారించడానికి ప్రవేశపెట్టిన ఒక అత్యంత కీలకమైన రాజ్యాంగ రక్షణ. ఆర్టికల్ 352ను ప్రకటించే మరియు ఆమోదించే ప్రక్రియ అత్యంత కఠినంగా ఉంటుంది. ఇక్కడ కూడా 44వ సవరణ కొన్ని ముఖ్యమైన భద్రతా చర్యలను ప్రవేశపెట్టింది. మొదటిది క్యాబినెట్స్ రిటన్ అడ్వైస్. ఆర్టికల్ 352 క్లాజ్ 3 ప్రకారం రాష్ట్రపతి కేవలం ప్రధానమంత్రి సలహాపై కాకుండా క్యాబినెట్ అంటే ప్రధానమంత్రి మరియు ఇతర క్యాబినెట్ స్థాయి మంత్రులు యొక్క లిఖితపూర్వక సిఫారసుపై రిటన్ రికమెండేషన్పై మాత్రమే అత్యవసర పరిస్థితిని ప్రకటించగలరు. 1975లో ప్రధానమంత్రి కేవలం మాటమాత్రంగా చెప్పి ఎమర్జెన్సీ విధించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సేఫ్గార్డ్ను చేర్చారు. ఇది ఏకపక్ష నిర్ణయాలను నివారిస్తుంది. రెండవది 1 మంత్ అప్రూవల్. ఈ ప్రకటనను పార్లమెంట్ ఉభయ సభలు, లోక్సభ మరియు రాజ్యసభ జారీ చేసిన 1 నెలల్లోపు ఆమోదించాలి. మొదట ఇది 2 నెలలు ఉండేది. 44వ సవరణ దీనిని 1 నెలకు తగ్గించింది. మూడవది స్పెషల్ మెజారిటీ. ఈ ఆమోదం సాధారణ మెజారిటీతో కాదు, ప్రత్యేక మెజారిటీ స్పెషల్ మెజారిటీతో జరగాలి. అంటే సభ మొత్తం సభ్యులలో మెజారిటీ అంటే 50% కంటే ఎక్కువ మరియు హాజరై ఓటు వేసిన వారిలో 3/2 మెజారిటీ 2/3 మెజారిటీ. ఇంత కఠినమైన మెజారిటీ పెట్టడానికి కారణం ఇది దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే తీవ్రమైన నిర్ణయం కాబట్టి. నాలుగవది కంటిన్యూయేషన్. ఒకసారి ఆమోదం పొందిన తర్వాత ఎమర్జెన్సీ 6 నెలల పాటు కొనసాగుతుంది. ప్రతి 6 నెలలకొకసారి మళ్లీ ప్రత్యేక మెజారిటీతో పార్లమెంట్ ఆమోదం పొందుతూ దీనిని నిరవధికంగా పొడిగించవచ్చు. అత్యవసర పరిస్థితిని రద్దు చేసే ప్రక్రియ దానిని విధించే ప్రక్రియ కంటే సులభంగా ఉండేలా రాజ్యాంగం నిర్ధారించింది. రాష్ట్రపతి తన కార్యనిర్వాహక అధికారంతో పార్లమెంట్ ఆమోదం లేకుండా ఎప్పుడైనా ప్రకటనను ఉపసంహరించుకోవచ్చు. ఇంతకంటే ముఖ్యంగా 44వ సవరణ ద్వారా ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన లోక్సభకు ఒక ప్రత్యేక అధికారం కల్పించబడింది. లోక్సభ సభ్యులలో కనీసం 10వ వంతు మంది 1/10 స్పీకర్కు లేదా రాష్ట్రపతికి సభ సమావేశంలో లేనప్పుడు లిఖితపూర్వకంగా నోటీస్ ఇస్తే 14 రోజులలోపు సభ ప్రత్యేకంగా సమావేశమై కేవలం ఒక సాధారణ మెజారిటీతో అత్యవసర పరిస్థితి కొనసాగింపును వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ట్రపతి దాన్ని తప్పనిసరిగా రద్దు చేయాలి. ఇది కార్యనిర్వాహక వర్గం యొక్క అపరిమిత అధికారాలపై ప్రజాప్రతినిధుల సభకు నియంత్రణను ఇచ్చే ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్య రక్షణ. మరి అత్యవసర పరిస్థితి ప్రకటనపై న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ సాధ్యమేనా? ఇది రాజ్యాంగ పరిరక్షణలో అత్యంత కీలకమైన ప్రశ్న. వాస్తవానికి 1975 నాటి 38వ రాజ్యాంగ సవరణ అత్యవసర పరిస్థితి ప్రకటన అంతిమమైనదని, దానిని న్యాయ సమీక్ష పరిధి నుండి పూర్తిగా తొలగించి కోర్టులలో ప్రశ్నించరాదని చెప్పింది. అయితే ప్రజాస్వామ్య పునరుద్ధరణలో భాగంగా 44వ సవరణ ఈ నిరంకుశ నిబంధనను రద్దు చేసింది. దీనికి మరింత బలాన్ని చేకూరుస్తూ 1980 నాటి చారిత్రాత్మక మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన మరియు చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది.
రాష్ట్రపతి ప్రకటన దురుద్దేశంతో చేయబడినా, అంటే వాస్తవ కారణాలు లేకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం చేయబడినా, లేదా పూర్తిగా అసంబంధమైన మరియు అనవసరమైన వాస్తవాలపై ఆధారపడి ఉన్నా దానిని కోర్టులో సవాలు చేయవచ్చని తేల్చి చెప్పింది. కాబట్టి నేటి రాజ్యాంగ చట్టం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన న్యాయ సమీక్షకు అతీతం కాదు. సెక్షన్ 3 ఎఫెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి ప్రభావాలు. సరే, ఇప్పుడు మనం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు దేశ సమాఖ్య నిర్మాణంపై, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై మరియు పౌరుల జీవనాధారమైన ప్రాథమిక హక్కులపై కలిగే తీవ్రమైన ప్రభావాలను పరిశీలిద్దాం. ఈ ప్రభావాలు చాలా విస్తృతమైనవి మరియు లోతైనవి. ఇవి దేశ రాజకీయ స్వరూపాన్నే తాత్కాలికంగా మార్చివేస్తాయి. అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల స్వరూపం పూర్తిగా మారిపోతుంది. కార్యనిర్వాహక మార్పులు. ఆర్టికల్ 353 ప్రకారం కేంద్ర కార్యనిర్వాహక అధికారం ఏ రాష్ట్రానికైనా ఏ విషయంపైనైనా ఆదేశాలు జారీ చేసేంతగా విస్తరిస్తుంది. రాష్ట్రాలు ఆ ఆదేశాలను పాటించి తీరాలి. శాసన మార్పులు. సాధారణంగా రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం రాష్ట్ర శాసనసభలకుంటుంది. కానీ ఎమర్జెన్సీ సమయంలో పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని ఏ అంశంపైనైనా చట్టాలు చేయగలదు. ఆర్థిక మార్పులు. ఆర్టికల్ 354 ప్రకారం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీకి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను రాష్ట్రపతి సవరించవచ్చు లేదా నిలిపివేయవచ్చు. అంతేకాకుండా లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల పదవీకాలాన్ని ఒకేసారి 1 సంవత్సరం చొప్పున ఎమర్జెన్సీ కొనసాగినంతకాలం పొడిగించవచ్చు. సంక్షిప్తంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు కాకపోయినా అవి పూర్తిగా కేంద్రం నియంత్రణలోకి వస్తాయి మరియు దేశ రాజకీయ వ్యవస్థ తాత్కాలికంగా సమాఖ్య, ఫెడరల్ నుండి ఏకకేంద్ర యూనిటరీ వ్యవస్థగా రూపాంతరం చెందుతుంది. జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క అత్యంత తీవ్రమైన మరియు ప్రత్యక్ష ప్రభావం పౌరుల ప్రాథమిక హక్కులపై పడుతుంది. ఈ ప్రభావాలను వివరించే 2 కీలకమైన ఆర్టికల్స్ ఉన్నాయి. అవి ఆర్టికల్ 358 మరియు ఆర్టికల్ 359. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే పోటీ పరీక్షల్లో దీనిపై తరచుగా ప్రశ్నలొస్తాయి. ఆర్టికల్ 358 వాక్ స్వాతంత్ర్యం వంటి 6 ప్రాథమిక స్వేచ్ఛలను కలిగి ఉన్న ఆర్టికల్ 19 సస్పెన్షన్కు సంబంధించింది. ఆర్టికల్ 359 ఇతర ప్రాథమిక హక్కుల అమలను, అంటే ఆ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టుకు వెళ్లే హక్కును సస్పెండ్ చేయడానికి సంబంధించింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలను వివరంగా చూద్దాం. ఈ పట్టిక ఆర్టికల్ 358 మరియు 359 మధ్య ఉన్న కీలకమైన వ్యత్యాసాలను స్పష్టంగా వివరిస్తుంది. వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. స్కోప్, పరిధి. ఆర్టికల్ 358 కేవలం ఆర్టికల్ 19కు మాత్రమే వర్తిస్తుంది. కానీ ఆర్టికల్ 359 రాష్ట్రపతి తన ఉత్తర్వులలో పేర్కొన్న ఏవైనా ప్రాథమిక హక్కుల అమలుకు వర్తిస్తుంది. యాక్టివేషన్, అమలు. ఆర్టికల్ 358 ప్రకారం ఎమర్జెన్సీ ప్రకటించగానే ఆర్టికల్ 19 దానంతటా అదే ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతుంది. ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు. అయితే ఆర్టికల్ 359 కింద హక్కుల అమలును సస్పెండ్ చేయడానికి రాష్ట్రపతి ఒక ప్రత్యేక ఉత్తర్వు జారీ చేయాలి. గ్రౌండ్స్, ఆధారాలు. ఇది చాలా ముఖ్యమైనది. 44వ సవరణ తర్వాత ఆర్టికల్ 358 కేవలం బాహ్య అత్యవసర పరిస్థితి, యుద్ధం, బాహ్య దురాక్రమణ సమయంలో మాత్రమే వర్తిస్తుంది. సాయుధ తిరుగుబాటు, అంతర్గత ఎమర్జెన్సీ సమయంలో ఆర్టికల్ 19ను సస్పెండ్ చేయలేరు. కానీ ఆర్టికల్ 359 2 రకాల ఎమర్జెన్సీలకు వర్తిస్తుంది. ఎఫెక్ట్, ప్రభావం. ఆర్టికల్ 358 ఆర్టికల్ 19ను పూర్తిగా సస్పెండ్ చేస్తుంది. ఆర్టికల్ 359 హక్కులను సస్పెండ్ చేయదు, కేవలం వాటి అమలు కోసం కోర్టుకు వెళ్లే హక్కును, రైట్ టు మూవ్ కోర్ట్ మాత్రమే సస్పెండ్ చేస్తుంది. ఎక్సెప్షన్, మినహాయింపు. 44వ సవరణ ద్వారా చేర్చబడిన ఒక బంగారు కవచమిది. ఆర్టికల్ 359 కింద కూడా జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ 21 మరియు నేరారోపణల నుండి రక్షణకు సంబంధించిన ఆర్టికల్ 20లను ఎట్టి పరిస్థితుల్లోనూ సస్పెండ్ చేయలేరు. ఇది పౌర స్వేచ్ఛలకు గొప్ప రక్షణ. సెక్షన్ 4 ప్రెసిడెంట్స్ రూల్, స్టేట్ ఎమర్జెన్సీ. రాష్ట్రపతి పాలన, రాష్ట్ర అత్యవసర పరిస్థితి. ఇప్పుడు మనం భారత రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన మరియు సమాఖ్య స్ఫూర్తికి సవాలుగా నిలిచిందనే తరచుగా విమర్శించబడే నిబంధన అయిన ఆర్టికల్ 356 అంటే రాష్ట్రపతి పాలన గురించి చర్చిద్దాం. ఈ నిబంధన కేంద్ర ప్రభుత్వం చేతిలో ఒక రాజకీయ ఆయుధంగా దుర్వినియోగం చేయబడిందనే విమర్శలు దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. దీనిని ప్రయోగించడానికి గల రాజ్యాంగబద్ధమైన ఆధారం ఆర్టికల్ 355. దీని ప్రకారం బాహ్య దురాక్రమణ మరియు అంతర్గత కల్లోలం నుండి ప్రతి రాష్ట్రాన్ని రక్షించడం మరియు ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వం రాజ్యాంగానికి అనుగుణంగా నడిచేలా చూడటం కేంద్రం యొక్క విధి, డ్యూటీ ఆఫ్ ది యూనియన్. ఈ విధిని నిర్వర్తించడంలో భాగంగానే ఒక రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైతే కేంద్రం ఆర్టికల్ 356ను ప్రయోగిస్తుంది. రాష్ట్రపతి పాలనను విధించడానికి రాజ్యాంగంలో 2 ఆధారాలు ఉన్నాయి. మొదటిది ఆర్టికల్ 356 క్లాజ్ 1.
దీని ప్రకారం ఒక రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం నడవడం లేదని, అంటే రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని, ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ, రాష్ట్రపతి సంతృప్తి చెందితే ఆయన రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. ఈ సంతృప్తికి ఆధారం ఆ రాష్ట్ర గవర్నర్ పంపిన నివేదిక కావచ్చు, లేదా అదర్వైజ్ అంటే ఇతర మార్గాల ద్వారా లభించిన సమాచారం కూడా కావచ్చు. ఈ అదర్వైజ్ అనే పదం రాష్ట్రపతికి విస్తృతమైన మరియు కొన్నిసార్లు వివాదాస్పదమైన విచక్షణాధికారాలను ఇస్తుంది. రెండవ ఆధారం ఆర్టికల్ 365. ఇది ఒక హెచ్చరిక లాంటిది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా జారీ చేసిన ఆదేశాలను ఒక రాష్ట్రం పాటించడంలో విఫలమైతే ఆ రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనట్లుగా భావించి రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్రానికి ఉంటుంది. రాష్ట్రపతి పాలన ప్రకటనను పార్లమెంటు ఉభయ సభలు 2 నెలలలోపు ఆమోదించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, జాతీయ అత్యవసర పరిస్థితిలా కాకుండా దీనికి కేవలం సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీ సరిపోతుంది. ఒకసారి ఆమోదం పొందిన తర్వాత ఇది 6 నెలల పాటు కొనసాగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంటు ఆమోదంతో దీనిని గరిష్టంగా 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. అయితే 1 సంవత్సరం దాటిన తర్వాత పొడిగించాలంటే 2 కఠినమైన షరతులు వర్తిస్తాయి. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉండాలి మరియు ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం ధృవీకరించాలి. రాష్ట్రపతి పాలన సమయంలో ఆర్టికల్ 357 ప్రకారం రాష్ట్ర శాసనసభ యొక్క చట్టాలు చేసే అధికారాలను పార్లమెంటు లేదా పార్లమెంటు అధికారమిచ్చిన సంస్థ వినియోగిస్తుంది. జాతీయ అత్యవసర పరిస్థితికి మరియు రాష్ట్రపతి పాలనకు మధ్య ఉన్న ప్రాథమిక తేడాలను ఈ పట్టిక స్పష్టంగా చూపిస్తుంది. ఆర్టికల్ 352 కింద రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు కావు, పనిచేస్తూనే ఉంటాయి, కేవలం కేంద్ర నియంత్రణ పెరుగుతుంది. కాని 356 కింద రాష్ట్ర మంత్రివర్గాన్ని రద్దు చేస్తారు మరియు శాసనసభను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 352 దేశవ్యాప్త ప్రభావం చూపుతుంది, కాని 356 ప్రభావం కేవలం ఆ ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితం. అత్యంత ముఖ్యంగా జాతీయ అత్యవసర పరిస్థితి దేశ భద్రతకు సంబంధించినది కాబట్టి అది ప్రాథమిక హక్కులను ప్రభావితం చేస్తుంది. కాని రాష్ట్రపతి పాలన కేవలం ఒక రాష్ట్రంలోని ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించినది కాబట్టి దానికి పౌరుల ప్రాథమిక హక్కులపై ఎటువంటి ప్రభావం ఉండదు. చివరగా ఆర్టికల్ 352కు గరిష్ట కాల పరిమితి లేదు, కాని 356కు గరిష్టంగా 3 సంవత్సరాల పరిమితి ఉంది. ఆర్టికల్ 356 దుర్వినియోగాన్ని నిరోధించడంలో న్యాయ వ్యవస్థ పోషించిన పాత్ర అసాధారణమైనది. ఈ విషయంలో 1994 నాటి ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఒక మైలురాయి లాంటిది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 356 వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించి కేంద్ర ప్రభుత్వ అధికారాలకు ఒక గట్టి అడ్డుకట్ట వేసింది. రాష్ట్రపతి సంతృప్తి అనేది కేవలం రాజకీయపరమైనది కాదు, అది వాస్తవ ఆధారాలపై ఆధారపడి ఉండాలి, అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది అని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన ఈ సూత్రాలు భారత సమాఖ్య వ్యవస్థకు రక్షణ కవచంలా నిలిచాయి. 1. జ్యుడిషియల్ రివ్యూ. రాష్ట్రపతి ప్రకటన న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దురుద్దేశంతో లేదా అసంబద్ధ కారణాలతో దీనిని విధిస్తే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. 2. బర్డన్ ఆఫ్ ప్రూఫ్. రాష్ట్రపతి పాలనను విధించడానికి తగిన సంబంధిత ఆధారాలు, రెలెవెంట్ మెటీరియల్ ఉన్నాయని నిరూపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంటుంది. 3. అసెంబ్లీ డిజల్యూషన్. ఇది చాలా ముఖ్యమైనది. రాష్ట్రపతి పాలన ప్రకటించగానే అసెంబ్లీని రద్దు చేయరాదు. పార్లమెంటు ఉభయ సభలు దాన్ని ఆమోదించిన తర్వాత మాత్రమే రాష్ట్ర శాసనసభను రద్దు చేయాలి. అంతకుముందు కేవలం సస్పెండ్ చేయవచ్చు. ఒకవేళ పార్లమెంట్ ఆమోదించకపోతే అసెంబ్లీ మరియు ప్రభుత్వం పునరుద్ధరించబడతాయి. 4. సెక్యులరిజం. లౌకికవాదం రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపమని, దానిని ఉల్లంఘించే రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్టికల్ 356ను ప్రయోగించడం సమర్థనీయమైనని కోర్టు పేర్కొంది. 5. స్పేరింగ్ యూజ్. ఆర్టికల్ 356 అనేది ఒక అసాధారణమైన అధికారమని, దానిని చాలా అరుదుగా అన్ని మార్గాలు విఫలమైనప్పుడు చివరి అస్త్రంగా మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. సెక్షన్ 5 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇప్పుడు మనం 3వ మరియు చివరి రకమైన అత్యవసర పరిస్థితి అంటే ఆర్టికల్ 360లోని ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలుసుకుందాం. మరియు ఈ నిబంధనపై కూడా న్యాయ సమీక్ష యొక్క పాత్ర ఎంత ముఖ్యమైనదో మరోసారి గుర్తు చేసుకుందాం. ఆర్టికల్ 360 ప్రకారం భారతదేశం యొక్క ఆర్థిక స్థిరత్వానికి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదా పరపతికి, క్రెడిట్కి ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని రాష్ట్రపతి భావించినప్పుడు ఆయన ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. 38వ సవరణ ద్వారా దీనిని కూడా న్యాయ సమీక్ష నుండి మినహాయించారు. కాని 44వ సవరణ ఆ నిబంధనను తొలగించింది. అంటే ఇది కూడా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది. రాష్ట్రపతి ప్రకటన దురుద్దేశంతో జరిగిందని రుజువైతే దానిని కోర్టులో సవాలు చేయవచ్చు. ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంట్ ఉభయ సభలు 2 నెలల్లోపు సాధారణ మెజారిటీతో ఆమోదించాలి.
ఒకసారి ఆమోదం పొందిన తర్వాత దీనిని రద్దు చేసే వరకు నిరవధికంగా కొనసాగుతుంది. జాతీయ అత్యవసర పరిస్థితిలాగా దీనికి ప్రతి 6 నెలలకొకసారి పార్లమెంట్ ఆమోదం అవసరం లేదు. దీని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రాష్ట్రాలను ఆర్థిక క్రమశిక్షణ పాటించమని కేంద్రం ఆదేశించగలదు. రాష్ట్రాలు ఆమోదించే అన్ని ద్రవ్య బిల్లులను, మనీ బిల్స్, రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయమని ఆదేశించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను తగ్గించమని ఆదేశించవచ్చు. అంతెందుకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాజ్యాంగపరంగా అత్యంత స్వతంత్రంగా ఉండాల్సిన సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల జీతాలను కూడా తగ్గించే అసాధారణ అధికారం రాష్ట్రపతికుంటుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన వాస్తవముంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పట్నుండి ఎప్పటి వరకు దేశ చరిత్రలో ఒక్కసారి కూడా ఆర్టికల్ 360 కింద ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించలేదు. 1991లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పటికీ ఈ నిబంధనను ప్రయోగించాల్సిన అవసరం రాలేదు. ఇది మన ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిస్థాపకతకు ఒక నిదర్శనం. సెక్షన్ 6 అ పవర్ ఇన్ బ్యాలెన్స్. రీక్యాప్. సారాంశం. సమతుల్య అధికారం. సరే, ఇప్పటివరకు మనం అత్యవసర నిబంధనలకు సంబంధించిన అనేక క్లిష్టమైన రాజ్యాంగబద్ధమైన అంశాలను చర్చించాం. ఈ సంక్లిష్టమైన సమాచారాన్ని సులభంగా గుర్తుంచుకోవడానికి ఇప్పుడొక శక్తివంతమైన మరియు వివరణమైన సమీక్షను చేద్దాం. ఇది మొత్తం అధ్యాయం యొక్క సారాంశాన్ని, కీలకమైన తీర్పులను మరియు సవరణల ప్రభావాన్ని మీకు స్పష్టంగా అందిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ నిబంధనలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆర్టికల్ 355 ప్రకారం రాష్ట్రాలను రక్షించడం కేంద్రం యొక్క విధి. ఈ విధిని నిర్వర్తించడంలో భాగంగా తీవ్రమైన జాతీయ ముప్పు ఎదురైనప్పుడు కేంద్రం ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితిను ప్రయోగిస్తుంది. ఒకవేళ ఒక రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైతే తన విధిలో భాగంగా ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలనను విధిస్తుంది. ఈ క్రమంలో జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో పౌరుల ప్రాథమిక హక్కులు ఆర్టికల్స్ 380 మరియు 359 కింద ప్రభావితమవుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లినప్పుడు ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి అమల్లోకి వస్తుంది. ఇవన్నీ కేంద్రానికి అసాధారణ అధికారాలు కట్టబెట్టే నిబంధనలు. ఈ నిబంధనల చరిత్ర ఒక రాజ్యాంగ పోరాటాన్ని ప్రతిబింబిస్తోంది. 38వ మరియు 42వ సవరణలు కార్యనిర్వాహక వర్గం యొక్క అధికారాలను విపరీతంగా పెంచి న్యాయ సమీక్ష అధికారాన్ని దాదాపుగా నిర్వీర్యం చేశాయి. అయితే ఆ తర్వాత వచ్చిన 44వ సవరణ చట్టం ఒక చారిత్రాత్మక దిద్దుబాటు చర్యగా పనిచేసింది. ఇది అంతర్గత కల్లోలం స్థానంలో సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చడం, క్యాబినెట్ లిఖితపూర్వక సలహాను తప్పనిసరి చేయడం, అత్యంత విలువైన ఆర్టికల్స్ 20 మరియు 21లకు పూర్తి రక్షణ కల్పించడం మరియు న్యాయ సమీక్షను పునరుద్ధరించడం వంటి కీలకమైన రక్షణ కవచాలను ప్రవేశపెట్టి అధికారాన్ని తిరిగి ప్రజల చేతుల్లోకి, న్యాయ వ్యవస్థ పరిధిలోకి తెచ్చి సమతుల్యం చేసింది. మరియు ఈ కార్యనిర్వాహక అధికారాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా భారత న్యాయ వ్యవస్థ ఒక బలమైన స్తంభంలా నిలబడింది. ఈ 2 చారిత్రాత్మక తీర్పులను మనం తప్పక గుర్తుంచుకోవాలి. 1980 నాటి మినర్వా మిల్స్ కేస్ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన అనేది ప్రభుత్వ ఇష్టాయిష్టాలపై ఆధారపడదని, అది న్యాయ సమీక్షకు లోబడే ఉంటుందని నిర్ధారించింది. అదేవిధంగా 1994 నాటి ఎస్ఆర్ బొమ్మై కేస్ ఆర్టికల్ 356 అనేది కేంద్రం చేతిలో రాజకీయ ఆయుధం కాదని, దాని ఏకపక్ష వినియోగానికి వ్యతిరేకంగా శక్తివంతమైన అడ్డుకట్టలను సృష్టించింది. ఈ తీర్పులు భారత ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో కీలక పాత్ర పోషించాయి. ఈ సమగ్ర విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒకవైపు దేశ ఐక్యత మరియు భద్రతను కాపాడటానికి ఈ అత్యవసర నిబంధనలు తప్పనిసరి. మరోవైపు ఇవి కేంద్ర ప్రభుత్వానికి అపరిమిత అధికారాలను ఇచ్చి పౌరుల స్వేచ్ఛను హరించే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో భారత ప్రజాస్వామ్యంలో ఈ అత్యవసర నిబంధనలు జాతీయ భద్రత అనే అత్యంత ఆవశ్యకమైన అవసరానికి మరియు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కుకు మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను నిజంగా కాపాడుతున్నాయా? లేక ఒకదానికోసం మరొకటి పణంగా పెట్టబడుతుందా? ఈ నిబంధనలు రాజ్యాంగ రక్షణ కవాటాలా లేక రాజకీయ ఆయుధాలా? దీనిపై మీ అభిప్రాయమేమిటో ఆలోచించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.